హలో. 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 అందరికీ నమస్కారం. హాయ్. నా పేరు మంజుల. నేను పార్ట్ టైమ్ స్కూల్ టీచర్ కెనడాలో వర్క్ చేస్తున్నాను. ఫ్యామిలీతో ఇక్కడ కెనడాలో ఉంటున్నానండి. సో, తెలుగు బిజినెస్ సీరీస్ మీరందరూ చూస్తున్నట్టయితే, ఈ సీరీస్‌లో మేము అన్నీ చెప్పుకున్నాము. మా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. మేము ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాము. ఇది గ్లోబల్ బిజినెస్ అని చెప్పుకున్నాము. సో, ఈ బిజినెస్ సీరీస్‌లో ముందుకెళ్తూ ఇవాళ ఆన్‌లైన్ బిజినెస్ మేము చేస్తున్నప్పుడు మేమేం స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. దాని తర్వాత ఎలా మేము దాని నుంచి బయటపడ్డాము అనే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నామండి. సో, వీళ్ళందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. సో, ఇవాళ సంధ్య లండన్ నుంచి మాట్లాడడానికొచ్చారు. సో, సంధ్య మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకొని మీరు చెప్తారా? ఎలా మీ జర్నీ సాగిందో? Yeah, thanks Manjula. Thanks for giving the opportunity and hello, hi to everyone. ఇవాళ లండన్ ఇక్కడ ఈస్టర్ పండుగ చాలా బాగా జరుపుతున్నారు అండ్ మార్నింగ్ 10:30 అండ్ స్ట్రగుల్స్ ఫేస్డ్ అంటే ఫస్ట్ స్ట్రగుల్ నేనేం ఫేస్ చేశానంటే సోషల్ మీడియా షై అది చాలా ఎక్కువ ఉండే స్టార్టింగ్లో బట్ తర్వాత అర్థమైంది ఇట్స్ ఓకే బికాజ్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని కాదు, జస్ట్ ఫొటోస్ అలా పోస్ట్ చేసేసేదాన్ని, దట్స్ ఇట్. బట్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాక బికాస్ ఆఫ్ ద బిజినెస్ ట్రైనింగ్స్ అండ్ మెంటర్షిప్ అండ్ దెన్ గైడెన్స్ బై ద కోచ్, సపోర్ట్ బై ద బిజినెస్ పార్ట్నర్స్, ఇలా అన్ని వీటన్నిటి కారణం వల్ల తర్వాత ఏం అర్థమైందంటే ఎట్స్ వీ కెన్ గో టు సోషల్ మీడియా, దట్స్ నాట్ హార్మ్ఫుల్ అనిపించింది. బికాజ్ ఇన్ ద సెన్స్ అందరూ వెళ్తున్నారు నవేడేస్, దట్స్ నాట్ అన్ బిగ్ ఇష్యూ. అండ్ ఇంకా ఇలా మీటింగ్స్ ఇంటర్వ్యూస్ అంటామా, జనరలీ వీ డూ ఇన్ అవర్ జాబ్ యాజ్ వెల్. అలాగే బిజినెస్లో కూడా చేస్తాము, ఫ్రెండ్స్తో కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ. అండ్ అదర్ థింగ్, ఫస్ట్ బిజినెస్ అంటే భయం వేస్తుంది, ఎలా ఏంటి మనము స్టార్ట్ చేశాక మధ్యలో డ్రాప్ చేయొచ్చా, డ్రాప్ అవ్వాల్సి వస్తే ఎట్లా, లేదా మధ్యలో స్ట్రగుల్స్ వచ్చి డౌట్స్ వస్తే ఎలాగా, మనకేం తెలియదు కదా బిజినెస్ గురించి, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బిజినెస్ నాలెడ్జ్ prior to starting this business. బట్ స్టార్ట్ చేశాక అనిపించింది మెంటర్స్ కానీ కోచెస్ కానీ వీళ్ళతో పాటు అండ్ అవర్ కో బిజినెస్ పార్ట్నర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. దే గైడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ టు ద బిజినెస్, ఎనీథింగ్ ప్రాపర్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద స్ట్రగల్స్ ఐ ఫేస్డ్ అండ్ దెన్ ఇలా అన్ని సపోర్ట్ వల్ల, గైడెన్స్ వల్ల, మెంటర్షిప్ వల్ల ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్ ద స్ట్రగల్స్ అండ్ దెన్ డూ దిస్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ. వెరీ నైస్ సంధ్య, చాలా బాగా చెప్పారు. నిజమే మీరన్నట్టు మనం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఈ ట్రైనింగ్ వల్ల చాలా బాగా ముందుకు వెళ్ళిపోతున్నాము. సో యా, దీంట్లో నెక్స్ట్ షర్మిలా కెన్ యూ టేక్ అప్, మీరు మాట్లాడతారా? Yeah, sure, Manjula. First of all, thank you for inviting me on your page. So, challenges I faced during this business ante, early stage lo na digital business journey anta ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బికాస్ స్టార్టింగ్లో నా ఫుల్ టైం జాబ్ ఆబ్వియస్లీ 5 days అండ్ అంతకంటే కూడా అప్పుడు మా లిటిల్ వన్ హీ వాజ్ అరౌండ్ 4 months ఓల్డ్ అనమాట. సో ఇది మాత్రం చాలా పెద్ద ఛాలెంజింగ్గా అనిపించింది మా బాబుతో, బికాజ్ మామ్ డ్యూటీస్ రైట్. సో one side kids and one side house responsibilities, another side job, ఎవ్రీథింగ్ టుగెదర్ ఎలా అంటే చాలా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అయ్యేదాన్ని. సో ఎర్లీ స్టేజ్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల టైం సెట్ అయ్యేది కాదు బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. ఆ మూమెంట్లో చాలా ఒక్కొక్కసారి హెల్ప్లెస్గా ఫీల్ అయ్యేదాన్ని, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోయాయనే చెప్పొచ్చు. బట్ ఒక థాట్ నన్ను రియల్లీ మోటివేట్ చేసింది ఏంటంటే, నేను ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను, బికాస్ డెఫినెట్లీ ఐ వాంటెడ్ మోర్ టైమ్ విత్ మై కిడ్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు మై ఫ్యామిలీ అని. ఇంకా అప్పటి నుంచి డెసిషన్ తీసుకొని ఇంకా నో మోర్ ఎక్స్క్యూజెస్ అని డిసైడ్ అయ్యాను. సో నైట్ బాబు ఇంకా పడుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 2 hours అన్న బిజినెస్ మీద టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. మెయిన్ బికాస్ ట్రైనింగ్ వీడియోస్ అవి ప్రాపర్గా ఫాలో అవ్వాలి. వన్స్
ట్రైనింగ్ వీడియోస్ అనేవి ప్రాపర్గా ఫాలో అవుతే రెస్ట్ ఈజ్ సూపర్ ఈజీ అనమాట. సో మార్నింగ్ బిఫోర్ ఆఫీస్ కుక్ చేస్తున్నప్పుడు ఆ టైంలో కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ వీక్లీ మాస్టర్ మైండ్స్ ఇవన్నీ చూడడము వినడము, వింటే చాలు, చూడాల్సిన అవసరం లేదు. సో ఇలా స్టార్ట్ చేసేదాన్ని. స్లోగా ఎలా అయిందంటే బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ కిడ్స్, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు బిజినెస్ని కూడా స్లోగా ఫార్వర్డ్ తీసుకొని మెల్లగా సిస్టమ్ డెవలప్ చేసుకున్నానని చెప్పొచ్చు. ఇట్ వాజ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఇట్ వాజ్ డెఫినెట్లీ ప్రోగ్రెస్. ఇప్పుడు చూస్తుంటే ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్. ఆ స్లీప్లెస్ నైట్స్ ఏంటి, సాక్రిఫైస్ ఏంటి అన్నీ కూడా నా ఈ గ్రోత్కి రీజన్ అయ్యాయని చెప్పొచ్చు మంజుల. Thank you. Very nice spoken. Yeah, Sorry for interrupting. We are going for a trip, Cornwall, so bye everyone. Thanks for hopping in, Sandhya. Thank you. Bye Sandhya. Bye everyone. Bye. చాలా బాగా మాట్లాడారు షర్మిల. యా, మీరన్నట్టు ప్రోగ్రెస్ అనేది మనం చూసుకోవాలి. మన డెస్టినేషన్ కన్నా కూడా వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ది జర్నీ. మన ప్రోగ్రెస్ అవుతున్నావా లేదా, మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదా, అన్ని బ్యాలెన్స్ చేయలేకపోతాము, కానీ ప్రోగ్రెస్ అనేది చూస్తున్నాం కాబట్టి దట్స్ బిగ్ అండ్ ఎసర్ట్ యాక్చువల్లీ. చాలా బాగా మాట్లాడారు షర్మిల. సో పద్మ గారు, మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు చెప్తారా మీ జర్నీ గురించి? షూర్ అండి. థ్యాంక్ యూ మంజుల గారు ఇన్వైట్ చేసినందుకు మీ బిజినెస్ పేజ్ పైన. సో ఫ్రెండ్స్, నా పేరు పద్మ, నేను చెన్నైలో ఉంటున్నాను. అండ్ ప్రస్తుతం ఈ బిజినెస్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ ఛాలెంజెస్ చెప్పాలి అంటే నాకు పర్సనల్ సైడ్లో అఫ్కోర్స్ నాకు హెల్త్ ఛాలెంజ్ అనేది ఉండింది, ఇప్పుడు కూడా ఉంది, కానీ నా రెసిలియన్స్తో నేను అది ఓవర్కమ్ చేస్తున్నాను. అండ్ ఇంకా బిజినెస్ సైడ్ చూడాలి అంటే కొన్ని ఛాలెంజెస్ ఉండేవి, ఎందుకంటే అప్పటి వరకు వర్చువల్గా బిజినెస్ చేయడం అనేది ఎక్స్పీరియన్స్ లేదనమాట. సో ఇది ఫస్ట్ బిజినెస్ వర్చువల్గా బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనము ట్రస్ట్ అనేది వర్చువల్గా బిల్డ్ చేయాలి, ఎందుకంటే మనకి ఇక్కడ మనుషులతో మాట్లాడడము కానీ ఇనిషియల్గా ఉండదు. సో అదొక ఛాలెంజ్ అనిపించింది. సో అది నేను ఎలాగంటే ఒకటి చాలా క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి ఆన్లైన్. సో మన బిజినెస్ని నమ్మాలి అంటే అదొక ఛాలెంజ్ అనిపిస్తుంది. సో దానికి మనము మన బ్రాండింగ్ అనేది స్టోరీ ద్వారా చెప్పడము అండ్ కన్సిస్టెంట్గా మనము మెయింటైన్ చేస్తూ వెళ్ళడం, అది నేను నేర్చుకున్నాను మా ట్రైనింగ్స్లో అండ్ మా కోచెస్ ద్వారా. అండ్ సెకండ్ వచ్చేసి ఈ వర్చువల్ ఆడియన్స్తో మనం ఎలాగ ఎంగేజ్ చేయొచ్చు అనేది మనకు అది కూడా ట్రైనింగ్స్లోనే నేర్చుకున్నానండి. సో మనం ఒథెంటిక్గా మన స్టోరీ చెప్తూ ఇప్పుడైతే కన్సిస్టెంట్గా లైవ్స్ చేస్తున్నాము. సో దాని ద్వారా కూడా ఈ ట్రస్ట్ అనేది ఇష్యూస్ అనేవి ఓవర్కమ్ అవుతున్నాయి. సో మనల్ని ఒథెంటిక్గా చూస్తున్నప్పుడు ఆడియన్స్ నెమ్మదిగా నమ్ముతారు అండ్ వాళ్ళు కూడా ఏంటిది అని మనకి క్యూరియాసిటీ పెరుగుతుంది అండ్ మన బిజినెస్ పేజ్ పైన ఎంగేజ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వేరే చూసుకుంటే నేను ముందు కూడా ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉండేదాన్ని కాబట్టి మైండ్ సెట్లో నాకు ఎలాంటి ఇష్యూస్ అనేవి లేదనమాట. సో ఓన్లీ థింగ్ ఇస్ వర్చువల్గా చేయడము, అది నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ అఫ్కోర్స్ షర్మిల గారు ఇంకా సంధ్య గారు చెప్పినట్లు ట్రైనింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి మనకి. అండ్ మనకి 24/7 ఒక కమ్యూనిటీ అనేది ఉంది. సో వాళ్ళు కూడా మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఛాలెంజ్ అనాలి అంటే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది చాలా. సో చాలామంది మనము బిజినెస్ చేస్తున్నప్పుడు సీరియస్ మంది మనల్ని కాంటాక్ట్ చేయరు. సో ఏదో టైంపాస్కి అలాంటి వాళ్ళు నెగిటివ్ టాక్, సో అవన్నీ మనం దాటుకొని రావాలి. అవన్నీ చాలా మనకి డిస్టర్బింగ్గా అనిపిస్తుంది, కానీ అవన్నీ దాటుకొని వెళ్ళగలిగితే, ఎందుకంటే ఆబ్వియస్లీ మనము
ఈ బిజినెస్ చేస్తుంది ఎందుకంటే సక్సెస్ పొందడానికి. సో మన వై అనేది నేను ఎలా ఛాలెంజ్ ఓవర్కమ్ చేస్తానంటే ఎప్పుడు కూడా నా వై నా ముందు పెట్టుకుంటాను. ఎందుకు నేను బిజినెస్ చేస్తున్నాను, వాళ్ళ కోసం కాదు, ఆ నెగిటివ్ టాక్ మాట్లాడే వాళ్ళు కొరకు కాదు. సో వాళ్ళు ఏం చెప్పినా కూడా నా బిజినెస్ నేను చేస్తున్నాను మన ఫ్యామిలీ కొరకు, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కొరకు, అండ్ నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ అనమాట. సో ఇది అండి మెయిన్లీ ఛాలెంజెస్ నేను ఫేస్ చేస్తూ దాటుకుంటూ వస్తున్నాను మంజుల గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పద్మ, చాలా బాగా చెప్పారు. యా, మీరన్నది చాలా కరెక్ట్. యాక్చువల్గా సెల్ఫ్ టాక్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ టాక్ అనేది చాలా అవసరము. ఎందుకంటే మీరన్నట్టు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ నుంచి, ఇమీడియట్ ఫ్యామిలీ కాకపోయినా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏంటిది, ఎలాంటి బిజినెస్ ఇది, ఏం స్టార్ట్ చేస్తుంది ఇది అది అని. సో సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డిమోటివేట్ అవ్వకుండా ఉండాలంటే వీ నీడ్ టు డూ సెల్ఫ్ టాక్. యా, దట్స్ వెరీ ట్రూ. చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ ముందుకెళ్తూ మనం నెక్స్ట్ మీరు చెప్తారా? Thank you for inviting on your page this group discussion. And okay, first నా స్ట్రగుల్, హలో అండి, నేను రూప. అండ్ నా స్ట్రగుల్స్ ఇనిషియల్గా ఏంటి అంటే, నేను అంటే నాకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కెరీర్లో చాలా గ్యాప్ రావడం వల్ల అండ్ నేను ఈ బిజినెస్ అనేది చెయ్యగలనా నేను అసలు, అది మెయిన్ వచ్చింది నాకు మెయిన్ స్ట్రగుల్ అన్నట్లు ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మన కెమెరా ముందుకు రావాలంటే చాలా షై పర్సన్ నేను. ఇది 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 కెమెరా ముందుకు వచ్చి ఇలా మాట్లాడాలన్నా కూడా స్టార్టింగ్ లో అసలు చాలా నెగ్లెక్ట్ చేసేదాన్ని నేను. ఆ నెగ్లెక్ట్ వల్ల నేను డైలీ కన్సిస్టెంట్ గా ఉండలేకపోయేదాన్ని బాగా. ఓన్లీ ఫొటోస్ వరకు అయితే ఓకే, కానీ వీడియో ముందుకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే చాలా ఫేస్ చేసేదాన్ని నేను. అది చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా కమ్యూనికేషన్ మెయిన్ గా, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకుండా, ఈ బిజినెస్ లో ఏంటంటే మనకు కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే మనకు ట్రస్ట్ ఉంటుంది. ప్లస్ దాని వల్ల అది కూడా నేను చెయ్యగలనా లేదా అనేది ఇదొక మెయిన్ ఈ త్రీ ఛాలెంజెస్ నాకు బాగా ఫేస్ అయినాయి. సో అవి నేను ఎలా ఓవర్కమ్ చేశానంటే, ఈ మెయిన్ గా వచ్చేసి మన ట్రైనింగ్స్ చాలా సపోర్ట్ చేశాయి, మన కమ్యూనిటీ ఒకటి బాగా సపోర్ట్ చేసింది నాకు. అండ్ ఇంకొకటి మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది. అండ్ ప్రతి ఈవెన్ ఈ టీమ్ మీటింగ్స్ అయినా కూడా నాకు అటెండ్ అవ్వాలంటే కొంచెం భయంగా, అంటే ఏం మాట్లాడాలి నేను, ఎలా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని, అలా ఉండేది. తను నా ఈవెన్ టీమ్ మీటింగ్స్ కూడా ఇనిషియల్ గా మా హస్బెండ్ నా పక్కన ఉండి ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి అని అలా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో అదొకటి. ఇంకొకటి చెప్పాలి అంటే, మన కమ్యూనిటీలో చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్న వీడియోస్ కానీ, ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇలా చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయగలను, నేను ఎందుకు చేయలేను, అది బాగా నాకు మైండ్ లోకి వచ్చి అది వాళ్ళ పేజెస్ కానీ వాళ్ళ ఫాలో అవుతూ వాళ్ళు ఎలా చేస్తున్నారో అవి నేర్చుకొని నేను కూడా స్లోగా వన్ స్టెప్ ఎట్ ఏ టైం, ఒక స్టెప్, సింపుల్ స్టెప్, సింగిల్ స్టెప్ తీసుకొని డైలీ ఒక టాస్క్ పెట్టుకుంటాను నేను. డైలీ ఒక టాస్క్ పెట్టుకొని అలా స్టెప్ బై స్టెప్ కొంచెం ఈ మాత్రం మాట్లాడుతున్నాను అంటే ఈ ట్రైనింగ్స్ వల్ల ప్లస్ మన కమ్యూనిటీ వల్లనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అన్నారు మీరు ఇంత కెరీర్ గ్యాప్ తీసుకున్నాక కూడా మీరు ఈ బిజినెస్, అది కూడా డిజిటల్ బిజినెస్ అనేది చేస్తున్నారు మీరు, ఇది మీకు వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ వచ్చాయి. కానీ వచ్చినా కూడా నేనేంటంటే, నేను ఎందుకు చేస్తున్నాను ఈ బిజినెస్, నా కోసం చేస్తున్నాను, వాళ్ళ కోసం కాదు కదా.
ఇది నా మైండ్ లో పెట్టుకొని సో ఇలా ఫార్వర్డ్ అవుతున్నాను. ఇది నా వై అండ్ నా స్ట్రగుల్స్ అండ్ నేను ఎలా ఓవర్ చేశాను అనేది. చాలా మంచి చెప్పారు రూపా. సారీ నేను మీ పేరు ఒక్కసారిగా మర్చిపోయాను. ఓకే. సో చాలా బాగా చెప్పారు. కెరియర్ గ్యాప్ వచ్చి కూడా బిజినెస్ ఇలా చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్ గా మీరు యు ఆర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఇంట్లో ఏమి మన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, బిజినెస్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఆల్ యూ నీడ్ ఇస్ కన్సిస్టెన్సీ అండ్ ఎవ్రీడే రోజులో కొంతసేపు బిజినెస్ టైం స్పెండ్ చేయడం. జస్ట్ ల్యాప్టాప్ ఫోన్ ఉంటే చాలు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కాబట్టి దట్స్ నైస్. సో అందరు చెప్పుకున్నట్టే నాది కూడా నేను చెప్తాను చిన్న స్టోరీ నాది కూడా. యా సో మేము కెనడా వచ్చిన కొత్తలో మేము గోయింగ్ టు రఫ్ ఫేజ్ యాక్చువల్గా. సో అప్పుడు మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అయింది. అన్నీ బాగానే ఉన్నాయి. ట్రైనింగ్ బాగుంది, కోచింగ్ మెంటర్ హెల్ప్ ఉంది, తర్వాత గ్లోబల్ రీచ్ ఉంది, 24/7 ఎవరైనా సపోర్ట్ కావాలంటే హెల్ప్ చేసేది ఉంది. ఇవన్నీ అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఏంటంటే ఈ బిజినెస్లో మేమే లైక్ మన ఆఫీస్లో ఏంటంటే ఇప్పుడు నేను టీచర్గా పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇవి చేయాలని చెప్తే మనం చేస్తాం. సో బిజినెస్లో మనం చూసింది ఏంటంటే యు ఆర్ యువర్ ఓన్ బాస్ కాబట్టి, మనమే మన బాస్ కాబట్టి లైక్ మన సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం, విచ్ ఐ ల్యాక్ యాక్చువల్లీ. సో మేమేంటంటే మిగతా పనులన్నీ నేను ఇంపార్టెన్స్ ఇచ్చి బిజినెస్ ఒకటి పక్కన పెట్టేసేదాన్ని. ఓకే ఇది తర్వాత చేయలేదు ఎందుకంటే మంది కాబట్టి మనమే చూసుకోవాలి కదా. సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. సో నేను హస్బెండ్ ఇద్దరు ఏంటంటే ఇవాళ నువ్వు చేస్తావా అంటే మీరు చేస్తారా అని, మీరు చేస్తారా ట్రైనింగ్ అంటే మీరు చూస్తారా ట్రైనింగ్ అని అలా ఇద్దరు అలా పోస్ట్పోన్ చేసుకుని చాలా డిలే అది బికాస్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో నేను చూసింది ఏంటంటే మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మనకి ఫిక్స్ పని ఇచ్చేస్తారు, మనం పని చేస్తాము, అయిపోతుంది, ఆ రోజు కదా అయిపోతుంది. మన బిజినెస్లో ఏంటంటే మనం అంటే మనకి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరము. మనకు రొటీన్ పెట్టుకోవాలి, షెడ్యూల్ పెట్టుకుని ఈ టైంలో బిజినెస్ అంటే బిజినెస్కి ఇస్తూ మనం ఇంకా ఏ పనులైనా పక్కన పెట్టి ఆ పని మన బిజినెస్ అంటే బిజినెస్ అని చేయాలి. 1/2 అవర్ 1 అవర్ రోజుకి కొంతసేపు. సో అది ఐ వాజ్ ల్యాకింగ్ ఇట్. సో స్లోగా నేను అది తెచ్చుకున్నాను. ఏంటంటే మన బిజినెస్ అంటే మనం రోజు కొంతసేపు టైం ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ మన జాబ్ కానీ వెళ్ళాలి ఫిక్స్ టైం స్కెడ్యూల్ వస్తాము, అలాగే మన బిజినెస్ కూడా మనం ఫిక్స్డ్గా రోజుకి ఇంత టైం అని ఇస్తూ ఉంటే డెఫినెట్గా మన ప్రోగ్రెస్ కనిపిస్తుందండి. సో అందరూ చాలా థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారు. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ ఆల్ అగైన్ ఆన్లైన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. బాయ్. నమస్కారం.